బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్. ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ ఎలా చేసుకోవచ్చో చెప్తానండి ఈ వీడియోలో క్లియర్గా. మీకు బ్లౌజెస్ డ్రెస్సెస్ కుట్టడం వస్తే బ్లౌజెస్ డ్రెస్సెస్ కుట్టండి. బ్లౌజెస్ డ్రెస్సెస్ కుట్టడం రాకపోతే జస్ట్ నైటీస్ ఆల్టరేషన్ చేయడము, డ్రెస్సెస్ ఆల్టరేషన్ చేయడము, జస్ట్ కుట్టడం వస్తే చాలండి. మర్చి కుట్టడమే కదా. మనము ఇవి నైటీస్ ఆల్టరేషన్ చేసిన డ్రెస్సెస్ హ్యాండ్ స్టైల్ ఇచ్చినా కూడా మనకు ఈచ్ డ్రెస్సెస్కి 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్, హ్యాండ్ జాయిన్ చేసామంటే 50 రూపీస్ కూడా ఇస్తారండి. ఈ విధంగా కూడా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. కుట్టడం వస్తే బ్లౌజెస్ అలా కుట్టుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఆల్టరేషన్ అయినా కుట్టుకొని మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక మార్గము మనీ ఎర్న్ చేయడానికి. ఫాల్స్లు కూడా కుట్టచ్చండి. ఫాల్స్లు కుట్టడం చాలా ఈజీ. శారీస్కి ఫాల్స్లు వేసినా ఇప్పుడు ప్రజెంట్ 40 రూపీస్ ఇస్తున్నారు. రెండు పక్కల కొంగులు వేసి ఫాల్ హెమ్మింగ్ చేస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారండి. ఫాల్స్ కుట్టైనా మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాటరింగ్ కూడా చాలా డిమాండ్ ఉందండి. కర్రీస్ పాయింట్స్ పెట్టడము, తాలింపు లాంటి చేయడము, వంకాయ కర్రీస్ లాంటివి చేయడము, కర్రీస్ చేసి కూడా మనము సర్వ్ చేయడము, కర్రీస్ చేసి కూడా కర్రీ పాయింట్స్ పెట్టడం కూడా ఒక మనీ ఎర్నింగ్ మార్గం అండి. ఇద్దరు ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి చేసుకోవడానికి టైం లేక కర్రీ పాయింట్లు కూడా బాగా రన్ అవుతున్నాయి ఇప్పుడు. కవ్వా లాంటి స్వీట్స్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి అమ్మడము, ఇట్లా బాక్సెస్ కూడా వేసి ఇవ్వచ్చండి. కవ్వా లాంటివి. శారీస్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే ఉండి సంపాదించవచ్చు. శారీస్ బిజినెస్ కూడా ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పుడు. సీజన్లో వచ్చే శారీస్ను కొని తెచ్చిపెట్టుకొని మనం మౌత్ పబ్లిసిటీ ద్వారానే పబ్లిసిటీ చేసుకోవచ్చు అండి. మన ఇంటి సరౌండింగ్లో ఉండే లేడీస్ను పరిచయం చేసుకొని వాళ్ళతో శారీ కుచ్చులు కూడా ఇప్పించుకొని శారీ కుచ్చులు కూడా చేయొచ్చండి. శారీ కుచ్చులు కూడా వేసి మనీ ఎర్న్ చేయొచ్చు. శారీ కుచ్చులు కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉందండి. ఈచ్ శారీకి 250 రూపీస్ అలా ఇస్తున్నారు. డైలీ 2 శారీస్ వేసుకున్నా మనకు 500 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో బిజీ లైఫ్ అయిపోయిందండి ఇప్పుడు. జొన్నపిండి లాంటివి కూడా మనము మిషన్లకు వేపించి ప్యాకింగ్ చేసి ఇవ్వచ్చు. దోసపిండి, రాయి పిండి లాంటివి కూడా అమ్మచ్చు. ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకోవచ్చు అండి. ఇట్లా థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్స్, కుచ్చులు వేసే శారీ థ్రెడ్స్, ఇవన్నీ కూడా మనము ఫ్యాన్సీ స్టోర్ లాగా మెయింటైన్ చేసి అమ్మచ్చు. బీడ్స్ని కలెక్ట్ చేసి అమ్మడము, బీడ్స్ కుట్టడము ఇలాంటివి కూడా చేయొచ్చండి ఇంట్లోనే ఉండి. మనకి ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేసి ఎర్న్ చేయాలి అనే ఆలోచన, దృఢ సంకల్పం ఉండాలి. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఏది ఇష్టమో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైనా కూడా చేసి మనీ ఎర్న్ చేయొచ్చండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.